కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. దమ్ముంటే పట్టుకోరా అంటూ పరుగులు పెడుతోంది బంగారం ధర. ₹1,00,000కి అడుగు దూరం లాగింది. ఇవాళ రేపో దాన్ని కూడా టచ్ చేయడం ఖాయంగానే కనిపిస్తోంది. అయితే గోల్డ్ రేట్ పెరుగుతుంటే ఇప్పుడు కాంగ్రెస్ గుండెల్లో దడ మొదలైనట్టే కనిపిస్తోంది. ఇంతకీ పసిడి ధర హైక్ కి హస్తం పార్టీకి సంబంధం ఏంటి? విపక్షాలు కాంగ్రెస్ ని ఎందుకు నిలదీస్తున్నాయి? పెళ్లిళ్ల సీజన్ వేళ పసిడి ధర చుక్కలు చూపిస్తోంది. గతేడాది కాస్త తగ్గుముఖం పట్టినట్టు కనిపించడంతో సీజన్ కి ముందే కొనేసుకుందాం అనుకున్నారు అంతా. కానీ గోల్డ్ ధర రన్ రాజా రన్ అంటూ దౌడు తీస్తోంది. దీంతో శుభకార్యాలకు బంగారం కొనాలంటే బెంబేలెత్తిపోతున్న పరిస్థితి. సరిగ్గా ఈ సిచ్యువేషన్ ని క్యాష్ చేసుకుంటోంది బీఆర్ఎస్. చూశారుగా, నిజామాబాద్ జిల్లా భీంగల్లో మంత్రి జూపల్లి వర్సెస్ మాజీ మంత్రి ప్రశాంత్ మధ్య సంవాదం. అది కూడా తులం బంగారం పైన. కళ్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ సందర్భంగా తులం బంగారం ఎప్పుడిస్తారని ప్రశ్నించారు ప్రశాంత్ రెడ్డి. అసెంబ్లీ ఎన్నికల సమయంలో తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే పెళ్లైన ప్రతి ఆడబిడ్డకు కళ్యాణలక్ష్మి చెక్కుతో పాటు తులం బంగారం ఇస్తామని హామీ ఇచ్చింది కాంగ్రెస్. కానీ ఆ హామీ ఇప్పటికీ అమలు చేయడం లేదంటోంది బీఆర్ఎస్. కేసీఆర్ ₹1,00,000 ఇస్తాడు, నేను తులం బంగారం ఇస్తాను. మరి ఇప్పుడు బంగారం షాపులు దిగుతలేదా? అయినను పుడతలేదా? బంగారం తులం బంగారం దొరకలేదా? 4-5 లక్షల పెళ్లిళ్ళు అయినాయి. ఒక్కలగా నచ్చిందా? తులం బంగారం ఎగబెట్టివి, వడ్డీ లేని రుణం ఇయ్యపోతివి. ఎగబెట్టినవి ఎక్కువ, ఇచ్చినవి తక్కువ. అసలే బంగారం ధర భగ్గుమంటుంటే ఈ సమయంలో అధికార పార్టీని టార్గెట్ చేస్తోంది బీఆర్ఎస్. మళ్లీ పెళ్లిళ్ల సీజన్ వస్తుంది, తులం బంగారం తూచేనా అని నిలదీస్తోంది. నిజానికి కాంగ్రెస్ హామీ ఇచ్చినప్పుడు బంగారం ధర దాదాపు 50,000కు అటు ఇటుగా ఉంది. కానీ ఇప్పుడు అమాంతం పెరిగిపోయింది. తులం బంగారం హామీ అమలు చెయ్యాలంటే భారం పడక తప్పదు. మరి బీఆర్ఎస్ ఆరోపణలకి కాంగ్రెస్ ఎలాంటి సమాధానమిస్తుందన్నది చూడాలి.